వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ మళ్లీ గాడిలో పడుతుందా? ప్రజలకు తక్కువ ధరకే ఇంటర్నెట్, టీవీ సేవలు అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన బృహత్ ప్రణాళిక సక్సెస్ అవుతుందా? ఇప్పుడు ఇదే $1 మిలియన్ ప్రశ్న. పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ పురోగతిపై సమీక్షించారు. గత వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిన చంద్రబాబు మానసపుత్రిక అయిన ఈ ఫైబర్ నెట్ వ్యవస్థలో తిరిగి పునరుత్తేజం తెచ్చి ప్రజలకు మెరుగైన విస్తృత సేవలు అందించాలని మంత్రి ఆశిస్తున్నారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు లోకల్ కేబుల్ ఆపరేటర్ల సమస్యలను పరిష్కరించేందుకు హామీ కూడా ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం ఫైబర్ నెట్ పై తీవ్రంగా దృష్టి పెట్టిందనే విషయం స్పష్టమవుతోంది. 1/4/2026 నుంచి ప్రామాణిక జీవనకాలం పూర్తయిన సిపిఈ బాక్సుల రెంటల్ ఛార్జీలను తగ్గించాలని ప్రభుత్వం ఆదేశించింది. 78 నెలలు దాటిన బాక్సులకు ₹9, 60 నుంచి 78 నెలల మధ్య ఉన్న వాటికి ₹29, 60 నెలల లోపు ఉన్న వాటికి ₹59 రెంటల్ ఉండేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. నెట్వర్క్ స్థిరపడే వరకు పోల్ రెంటల్ ఛార్జీలపై ఎల్సీఓల అభ్యర్థనను పరిశీలించేందుకు విద్యుత్ శాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. కొత్త సిపిఈ బాక్సుల కొనుగోలును దశలవారీగా ప్రారంభించాలని, ఎన్ఓసి, కాల్ సెంటర్, ఫీల్డ్ స్థాయి కీలక సిబ్బందిని నియమించి కార్యకలాపాలు బలోపేతం చేయాలని, నెట్వర్క్ స్థిరత్వం కోసం మెయింటెనెన్స్ పనులు, టెక్నికల్ సామాగ్రి కొనుగోలు, కాంట్రాక్టులు అత్యవసరంగా చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు విస్తృత సేవలు అందించేందుకు కనెక్షన్లు పెంచాలని, పంటల సాగు ముందు వేసవి కాలంలోనే క్షేత్రస్థాయి మరమ్మతు పనులు పూర్తి చేయాలని, అధునాతన టెక్నాలజీలను అందిపుచ్చుకుని నాణ్యమైన సేవలు కల్పించాలని మంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వం ఫైబర్ నెట్ ను రారాజుగా తీర్చిదిద్దుతుంది అన్న ఆశాభావం సమావేశంలో వ్యక్తమైంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఫైబర్ నెట్ దాదాపు దివాళా తీసిందనేది వాస్తవం. సంస్థను వైసీపీ నిర్వీర్యం చేసిందని ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇప్పుడు చంద్రబాబు సర్కారు నానా తంటాలు పడుతూ రివైవల్ ప్యాకేజీతో ముందుకు వచ్చింది. సిపిఈ రెంటల్ తగ్గింపు, ఎల్సీఓల సమస్యల పరిష్కారం, బ్యాచ్ వైజ్ కొనుగోళ్లు, మెయింటెనెన్స్ ప్రాధాన్యత వంటి చర్యలు ఖచ్చితంగా సానుకూలం. ఇవి ఎల్సీఓలను ఆకర్షించి నెట్వర్క్ స్థిరత్వం కల్పించి కనెక్షన్లు పెంచడానికి దోహదపడతాయి. అయితే సవాళ్లు భారీగా ఉన్నాయి. కేబుల్ రంగంలో జియో, ఎయిర్టెల్ వంటి ప్రైవేటు దిగ్గజాల తీవ్ర పోటీ మధ్య ప్రభుత్వ సంస్థ రారాజు అవడం సులభం కాదు. గతంలో ఆర్థిక అస్తవ్యస్తత, సర్వీస్ లోపాలు, టెక్నికల్ సమస్యలు సంస్థను కుదేలు చేశాయి. ఇప్పుడు రెంటల్ తగ్గింపులు, సిబ్బంది నియామకాలు చేపట్టిన అమలు, మానిటరింగ్, ఫండింగ్ ఎలా ఉంటాయన్నది కీలకం. వేసవి కాలంలోనే మరమ్మతులు పూర్తి చేయాలన్న డెడ్ లైన్ సరైనదే కానీ వరి సీజన్ ముందు ఫీల్డ్ లెవెల్లో ఎంతవరకు అమలవుతుందో చూడాలి. ప్రభుత్వం అధునాతన టెక్నాలజీ, విస్తృత విస్తరణతో ముందుకు సాగాలని భావిస్తోంది. మంచి ప్రణాళికలు మాత్రమే సరిపోవు. నిరంతర పర్యవేక్షణ, పారదర్శకత, ఎల్సీఓలు, ప్రజల మధ్య నమ్మకం కల్పన కావాలి. చంద్రబాబు ప్రభుత్వం ఫైబర్ నెట్ ను తిరిగి లైన్లో పెట్టడానికి శాస్త్రీయంగా కృషి చేస్తున్నా ఇది రారాజు అవుతుందా లేదా కేవలం బలమైన ఆటగాడుగా మిగులుతుందా అనేది రాబోయే నెలల్లోని అమలు ఫలితాలే నిర్ణయిస్తాయి. ఈసారి ఫైబర్ నెట్ నిజంగా సేవ చేస్తుందా లేదా మరో సమస్యగానే గతం మాదిరిగా మారుతుందా అనేది ప్రజల ప్రశ్న.